హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి రైల్వే నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో జాబ్ రోల్ వచ్చేసి సేఫ్టీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అనమాట. సో దీనికైతే ఎలిజిబిలిటీ వచ్చేసి 12th డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. సో శాలరీ వచ్చేసి మనకి 47,220 నుంచి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. సో దీనికైతే ఏ రాత పరీక్ష అయితే ఉండదు, కంప్లీట్లీ ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేశారు. సో దాని ద్వారా మనకి జాబ్ అనేది వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. వీడియో కూడా ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను అన్ని డీటెయిల్స్ అనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా అప్లై చేయాలి అని ఏంటి అనేది. సో ఈ జాబ్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చాలా రోల్స్ 4 రోల్స్ అనేది ఇచ్చారు. ఒకటి ప్రాజెక్ట్ మేనేజర్ మెకానికల్ చదివిన వాళ్ళకి, అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్, సేఫ్టీ ఆఫీసర్ అన్నమాట. సో ఇలా మనకి 4 రిక్రూట్మెంట్ జాబ్ రోల్స్ అనేది రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మనకి బేసిక్ పే వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజర్కి అయితే 30,127 అయితే ఉంటుంది. డిఏ ఇంకా అలవెన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి సేఫ్టీ ఆఫీసర్కి వచ్చేసి మనకి టోటల్ బేసిక్ పే వచ్చేసి 47,220 అయితే ఉంటుంది. సో ఇలా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి శాలరీ అనేది బేసిక్ పే యాజ్ పర్ ఏ క్లాస్, యాజ్ పర్ బి క్లాస్ అనేది ఉంది కదా. సో మనకి యాజ్ పర్ లొకేషన్ అయితే మనకి శాలరీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఏ క్లాస్ అంటే ఇప్పుడు సపరేట్ లొకేషన్కి సపరేట్ శాలరీ అనే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ విధంగా అయితే శాలరీ అనేది ఉంటుంది. మనకి ఇంకా శాలరీతో పాటు చాలా ఈ జాబ్ రోల్కి అయితే చాలా అలవెన్సెస్ అనేది ఉంటాయి. సో ఈ జాబ్కి మనకి ఏ ఎగ్జామ్ అయితే ఉండదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ జాబ్తో పాటు మనకి బేసిక్ డిఏ, మొబైల్ అలవెన్సెస్, ఇంకా చాలా బెనిఫిట్స్ అనేది కూడా ఉంటుంది. ఇంకా చాలా ఫెసిలిటీస్ అలవెన్సెస్ అనేవి ఇస్తారు. హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. మనకి ₹500 పర్ మంత్ అయితే ఇస్తారు. సో ఇక్కడ మనకి ట్రావెల్ ఫెసిలిటీస్, ట్రైన్ ఫెసిలిటీస్, రెంట్ హౌస్ అండ్ హోటల్ ఫెసిలిటీస్, లీవ్ ఫెసిలిటీస్, ఇంకా చాలా ఫెసిలిటీస్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి టోటల్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజర్కి అయితే మనకి 2 పోస్ట్ అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్కి అయితే 7 పోస్ట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి అయితే 8 పోస్ట్, సేఫ్టీ ఆఫీసర్కి అయితే 2 పోస్ట్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి సెలెక్షన్ వచ్చేసి మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి డేట్, టైమ్ అండ్ ప్లేస్ అనేది కూడా ఇక్కడ ఇన్ డీటెయిల్గా అయితే మెన్షన్ చేశారు. సో మనకి ప్రాజెక్ట్ మేనేజర్ మెకానికల్కి వచ్చేసి వాక్-ఇన్ ఇంటర్వ్యూ 21 మే 2026 అయితే ఉంటుంది. సో వెన్యూ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ క్లబ్, కోంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్, నియర్ సీవుడ్స్ రైల్వే స్టేషన్, సెక్టర్ 40 సీవుడ్స్, ముంబైలో అయితే మనకి ఇక్కడ ఇంటర్వ్యూ అనేది కూడా వెన్యూ అనేది ఇక్కడ ఇచ్చారు, మెన్షన్ చేశారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ మెకానికల్ వాళ్ళకైతే 22 మే 2026 అయితే వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉంది. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్గా అయితే 25 మే 2026 అయితే ఉంటుంది. అండ్ సేఫ్టీ ఆఫీసర్ వచ్చేసి 26th మే 2026 వరకు అయితే మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. సో ఈ జాబ్కి అయితే మనకి మనకి ఏ ఎగ్జామ్ అయితే ఉండదు. మనం డైరెక్ట్లీ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, జాబ్ అనేది ఇస్తారు. రిజిస్ట్రేషన్ టైం వచ్చేసి 9 to 12 hours అండ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అప్పుడు మనం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ మనకి ఆన్లైన్లో ఏ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయకుండా జస్ట్ మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలు. ఇంకా జనరల్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ ఏవేవి అప్లై చేయాలనేది కూడా ఇన్ డీటెయిల్గా అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం ఇక్కడ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా ప్రొవైడ్ చేయాలి. ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే కూడా అది కూడా ఒకసారి మనం ఇక్కడ సర్టిఫికేట్ అనేది కూడా ప్రీవియస్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా దాని సర్టిఫికేట్ కూడా ఇక్కడ మనం ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ సర్టిఫికేట్ ఫర్ గజెటెడ్ ఆఫీసర్ అనేది. సో ఇలా మనము సర్టిఫికేట్స్ అనేది కూడా అటాచ్ చేయాల్సి ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒకసారి అయితే పీడిఎఫ్ చదివి మీరైతే
ఈ జాబ్కి అనేది అప్లై చేయండి. సో ఈ ఎగ్జామ్ అయితే ఉండదు, జస్ట్ మనం వాకింగ్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ముంబైలో. అడ్రస్ కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అండ్ ఏముంటుంది అనేది కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంటర్వ్యూ టైంలో మనం ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా మనం జిరాక్స్ లాగా తీసేసుకొని ఇక్కడ మొత్తం ఫిల్అప్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్ అప్లైడ్ ఫర్ అంటే ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారు, సేఫ్టీ ఆఫీసరా లేకపోతే జూనియర్ ఆఫీసర్లోరా, సో ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి అయితే మనకి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్ అనేది కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ నేమ్, ఫాదర్ హస్బెండ్స్ నేమ్, ఉమెన్ అయితే హస్బెండ్స్ నేమ్. సో ఇక్కడ పోస్టల్ అడ్రస్ విత్ పిన్ కోడ్, ఫుల్ అడ్రస్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. కమ్యూనిటీ, సో క్యాస్ట్ అయితే ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ. సో ఇక్కడ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా పర్సంటేజ్ ఎంత ఉందో, సో ఇయర్ ఆఫ్ పాసింగ్, సో అన్ని ఇన్ డీటెయిల్గా అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకేమైనా క్వాలిఫికేషన్ ఉందా, సో అది కూడా మెన్షన్ చేయండి. ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దాన్ని కూడా మెన్షన్ చేయండి. ఇంకా పే లెవెల్, మీరు రీసెంట్గా ఇంకెక్కడైనా ప్రీవియస్గా ఎక్కడైనా వర్క్ చేసే దాని పే లెవెల్, సో ఇవన్నీ ఫిల్అప్ చేసి మీ సిగ్నేచర్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంకా ఏమేమైతే మనం సర్టిఫికేట్స్ అనేది కూడా అటాచ్ చేయాలో, సో దాని సర్టిఫికేట్స్ అనేది అటాచ్ చేసి ఇంటర్వ్యూ టైంలో అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఫిల్అప్ చేయాలి. సో ఇక్కడ మనకు వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పోస్ట్ విధంగా అయితే మనకి ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ అనేది కూడా ఉండాలి. సో డిగ్రీ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఫుల్ టైం డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, సో ఇలా మనకి వాళ్ళు మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్ ప్రాజెక్ట్ మేనేజర్కి ఉండాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, 6 years మినిమం ఎక్స్పీరియన్స్. ఏజ్ లిమిట్ కూడా ఏజ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ కాంట్రాక్ట్ కూడా పోస్ట్ చేశారు. జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చదివేసి ఈ జాబ్కి అనేది అప్లై చేయండి. సో సపరేట్ పోస్ట్కి మనకి సపరేట్ ఎక్స్పీరియన్స్, సపరేట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కూడా ఉంది అండ్ కాంట్రాక్ట్ కూడా ఉంది. ఒకసారి అయితే చూసేసి క్లియర్గా ఈ జాబ్కి అనేది అప్లై అయితే చేయండి. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి కూడా మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, జాబ్ డిస్క్రిప్షన్ గురించి కూడా ఇన్ డీటెయిల్గా అయితే మెన్షన్ చేశారు. సో ఎవ్రీ పోస్ట్కి మనకి సపరేట్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, కాంట్రాక్ట్, ఏజ్ అన్ని డిస్క్రిప్షన్ దాని గురించి మొత్తం ఇన్ డీటెయిల్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి అయితే పీడిఎఫ్ అయితే చదివేసేయండి. సో ముందుగా నా వీడియోని అయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్, జాబ్ అప్డేట్స్ గురించి ఎన్నో వస్తాయి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.